ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే సతీ పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడకు వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యకు అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. సెప్టెంబర్ మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, దైవ బలం. కోర్టులో కానీ వ్యాపార రంగంలో కానీ విజయం అనేది రాబోతుంది. మరి ఇలా జీవితంలో సాయపడే వ్యక్తులు పరిచయాలు కొత్త పరిచయాలు కొన్ని రాబోతున్నాయి. మరి పై అధికారులతో కొన్ని ప్రశంసలు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మధ్య వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఆ మధ్య వ్యక్తి నుంచి కొన్ని సమస్యలు దెబ్బతినే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలని పూర్తి చేయాల్సిన టైం కూడా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు మనకి దూరం కావటం, లక్ష్మి మన చేతిలో నిలబడుకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఆ లక్ష్మమ్మవారు అనేది నిలబడుకోకుండా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడుపోదామన్నా కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు, లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి కుటుంబంలో కొన్ని లేనిపోయిన చిన్న సమస్య, భార్యాభర్తల సమస్య, అన్నదమ్ముల సమస్య, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల సమస్య, చిన్న సమస్య పోయి పెద్ద సమస్యగా మారి వాళ్ళు దూరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. నా మాటే నెగ్గాలి అని వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళు ముందుకు వస్తుంటారు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు పోయారనుకోండి, చాలా వరకు ప్రమాదములు పడే మార్గాలు ఉన్నాయి. మనకెంత తెలిసినా ఎదుటి వాడి డైరెక్షన్ తీసుకోవడం చాలా గొప్పది. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండటమే గొప్పది. కాబట్టి ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉండే ఆకు నిలబడుతుంది. అదే విధంగా మరి మనకి ఎంత తెలిసినా కూడా కొంత జాగ్రత్తగా ఉన్నట్టుగైతే మీ జీవితానికి మంచి మార్గం అనేది ఉంది. ప్రేమ సమస్య చూసుకుంటే చాలా వరకు విజయంగా ఉంది. వ్యాపార రంగంలో విజయము. మరి శత్రువులతో కొంచెం భయము ఎక్కువగా కనబడుతుంది. అటు నుంచి ఏమొస్తుందో, ఇటు నుంచి ఏమొస్తుందో, ఇక్కడి నుంచి ఏమొస్తుందో, అక్కడి నుంచి ఏమొస్తుందో అని ఒక భయాందోళన మనసుకి ఎదురవుతుంటుంది. ఆ భయాందోళన వలన మనిషికి ఎందువల్ల వస్తుంటుందంటే, మనిషికి డబ్బు లేని టయాల్లో
లేదా మనకి బంధువులు మోసం చేసిన టైంలో, మనకి స్నేహితులు మోసం చేసిన టయాలలో ఇలాంటివి ఏర్పడుతుంటాయి. అలాంటివి ఏర్పడిన దానివల్ల కొంచెం ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంది. మరి ఈ మకర రాశి వాళ్ళు ఉండి ఉండి ఒకటేసారి పెద్ద స్థాయిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి చాలా మందికి మనసుకి ధనం బలం పెరిగినప్పుడు గుణం బలం అనేది తగ్గిపోతుంటది. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరికి చూడండి, ధన బలం పెరిగినప్పుడు గుణబలం తగ్గుతుంటది. ఎందువల్ల తగ్గుతుంటది అంటే మనిషికి ఎన్నో బాధ్యతలు వచ్చేస్తుంటాయి. బాధ్యతలు అంటే ఒక బాధ్యత అనేది కాదు, చాలా చాలా బాధ్యతలు ఎన్నో ఉంటాయి. ఆ బాధ్యతలు వస్తుంటాయి. మరి ఆ బాధ్యతలు వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం స్టిక్గా ఉంటేనే ఆ డబ్బు వాళ్ళ దగ్గర నిలబడుతుంది. లేదు, వాళ్ళ దగ్గర స్టిక్గా లేకోకుండా ఉన్నట్టుగా అయితే ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. ఎందువల్ల అంటే మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో మనిషికి ఆ గౌరవం కూడా, అభిమానం కూడా అంతే ముఖ్యం. కాబట్టి డబ్బే కావాలనుకుంటే మనిషికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పని చేసి మనం డబ్బు సంపాదించవచ్చు. డబ్బు మనం ఎంత సంపాదిస్తున్నామో జనాలలో, బంధువుల్లో, కుటుంబంలో మన గురించి కూడా వాళ్ళకి అంత అభిమానం అనేది సంపాదించాలి. ఆ అభిమానం లేనిది నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా వ్యర్థమే. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతకం పొందబోతున్నారు. మరి సినీ ఫీల్డ్ కానీ, రాజకీయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ కొత్త కొత్త మార్పుళ్ళు, కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త విజయాలు సాధించాల్సిన టైము అతి దగ్గరలోనే వచ్చేసింది. మరి ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సిన పరిహారము శివారాధన చెయ్యండి. శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవండి. మరి శివ పంచాక్షరి మంత్రం చదువుతో పాటు ఆ శివయ్య పారాధన చేస్తూ మీ చేతుకుంటా కొన్ని పండ్లు, పలహారాలు, పండ్లు, స్వీటు మీ చేతుకుంటా పంచినట్టుగైతే మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది నీకు ఏ పనులు కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏ గ్రహాలు దొరుకుతున్నాయి, ఏ శాతబడి జరిగింది, ఏ పూజలు జరిగాయి మీకు అనేది మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీ సమస్యను మాకు ఫోన్లో ఎక్కలు చేసినట్టుగైతే చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.